జాతీయ మధుమేహ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖాన నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నాగమున్నయ్య, డాక్టర్ లింగం, డాక్టర్ నరసింహులు, లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, శాకాహారం తీసుకోవాలని, మధుమేహం వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్, లయన్ మెట్టయ్య, లయన్ దుర్గాప్రసాద్, లయన్ గూడాల రాధాకృష్ణ, డాక్టర్ వాసు, ప్రభుత్వ దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము. ఎల్లడి పదార్థాలకు నిర్మూలితం, నిర్మూలితం. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో డయాబెటీస్ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఇది పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారడాన్ని గుర్తించినటువంటి ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫౌండేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రోజును మనము వరల్డ్ డయాబెటీస్ డేగా నిర్వహించాలని నిర్ణయించి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పాస్ చేసి నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డేగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇన్సులిన్ను కనిపెట్టినటువంటి ఫ్రెడరిక్ బ్యాంటింగ్ యొక్క బర్త్డే సందర్భంగా అదే రోజును మనం వరల్డ్ డయాబెటీస్ డేగా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, సభలు అన్నీ నిర్వహించి మధుమేహం వ్యాధి అంటే డయాబెటీస్ వ్యాధి గురించి ఎలా వస్తుంది, దానికి వచ్చిన తర్వాత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత నివారణ మార్గాలు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, దానికి ఉన్న దుష్పరిణామాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, డయాబెటీస్ అనేది వచ్చేది వాళ్లకు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎవరంటే అధిక బరువు, అధికంగా మాంసాహారము, కొవ్వు పదార్థాలు తిని జెనెటికల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకు డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాబెటిక్ వార్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, షుగర్ వ్యాధితో బాధపడుతున్న అందరికీ కూడా మీరు షుగర్ వ్యాధితో ఏ విధంగా నివారించుకోవడము, తర్వాత పెద్దవి చేసుకోకుండా ఉండడం ఏ విధంగా ఉండాలని అవేర్నెస్ కల్పించడం కోసం డయాబెటిక్ ర్యాలీ నిర్వహించడము. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆహారపు అలవాటు పూర్తిగా మార్చుకోవాలి. శాకాహారం భుజించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావాలంటే శారీరక వ్యాయామం, ధ్యానము కంపల్సరీ చేయాలి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్త చర్యలతోనే మనం షుగర్ను నివారించుకోవచ్చు. అలాగే ఎలాంటి వ్యాధులు రాకుండా అరికట్టుకోవచ్చు అని ఈ విధంగా విన్నవించుకుంటూ ఈ ఫర్ డయాబెటీస్ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. మీకు అందరికీ తెలిసిందే, డయాబెటీస్ అనేది ఒక మహమ్మారిగా అభివర్ణించడం జరిగింది. దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల, దానివల్ల ముఖ్యంగా డయాబెటీస్ పీపుల్లో ఇన్సులిన్ యొక్క హార్మోన్ ఉత్పత్తిని పెంచి కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ నడిచి డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోండి, ఆరోగ్యాన్ని కాపాడు.